సింగపూర్ మంత్రులను బెదిరించారట. వారిపై కేసులు పెడతామన్నారు. జగన్ చేసిన నష్టం పోడ్చలేని నష్టం చేసిండట. చంద్రబాబు నాయుడు గారు సింగపూర్ పర్యటన చేసిండు. చంద్రబాబు నాయుడు గారు, నారాయణ గారు, నారా లోకేష్ గారు, టీజీ భరత్ ఇంకా కొంతమంది అధికారులతోని ఒక ప్రత్యేక విమానంలో బృందం పోయింది. పోయి ఏం సాధించారు అంటే నిన్న కేబినెట్ సహచరులతోని చెప్పిండట చంద్రబాబు నాయుడు గారు. జగన్మోహన్ రెడ్డి గతంలో మన ప్రభుత్వం ఆధ్వర్యంలో 2014 నుంచి 19 మధ్యలో జరిగిన సింగపూర్‌తోని జరిగిన వ్యవహారాలపైన సింగపూర్ మంత్రుల్ని బెదిరించిండట. కేసులు పెడుతున్నాడట. ఇది పూడ్చలేని నష్టం చేసిండు జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. ఎవరికి చేసిండు? అసలు సింగపూర్‌లో ఉన్న మంత్రుల్ని బెదిరించే పరిస్థితి, కేసులు పెడతా అనే పరిస్థితి వచ్చిందంటే ఏం తప్పులు చేశారు? ఏం తప్పులు చేయించారు మీరు? 2014 నుంచి 19 మధ్యలో పదే పదే సింగపూర్ జపం చేసిన చంద్రబాబు నాయుడు గారు ఆ సింగపూర్ మంత్రులతోని ఏదో తప్పు చేయించారా ఏంటి అనే ఒక అనుమానం వస్తుంది. కేసులు పెడతానని పక్క దేశం పరాయి దేశానికి సంబంధించిన మంత్రుల్ని జగన్మోహన్ రెడ్డి బెదిరిస్తే, వాళ్ళు బెదిరితే ఈరోజు మీకు కంప్లైంట్ చేసే పరిస్థితి వచ్చిందంటే ఎంత పెద్ద తప్పు చేయించారు మీరు, వాళ్ళు చేశారు. ఆ తప్పు బాబతలోనైనా అప్పుడు ఉన్న మంత్రి ఈశ్వరన్ ఈరోజు జైల్లో ఉన్నాడు, అరెస్ట్ అయ్యి. ఏం చేశారు ఆ తప్పులు? అంటే జగన్మోహన్ రెడ్డి బెదిరిస్తే బెదిరే అంత తప్పులు ఏంటి అనేది ఇలా ప్రజల ముందు చెప్పాల్సిన అవసరం చంద్రబాబు నాయుడు గారు. మీరేదో కేబినెట్ సహచరులకు చెప్పి లేకపోతే మీ మీడియాలకు లీకులు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి బెదిరించిండట, కేసులు పెడుతున్నాడట, అది పోడ్చలేని నష్టం. ఎవరికి నష్టం పోడ్చలేంది? అయితే గీతే మీకు వాటిని సెటిల్మెంట్ చేసుకోవడానికి పోయారా? ఆ తప్పుల బాపతు ఒప్పులను చేసుకోవడానికి, ఆ తప్పులు బయటికి రాకుండా కప్పిపుచ్చే కార్యక్రమానికి వెళ్ళారా? లేదా రాష్ట్రం గురించి వెళ్ళారా ప్రత్యేక విమానంలో ప్రభుత్వ పైసలతోని? అనేది ఇక్కడ ప్రజల ముందు పెట్టాల్సిన అవసరం చంద్రబాబు నాయుడు గారు ఉన్నది. ఏది పడితే అది చెప్తే ప్రజలు నమ్ముతారు అనుకుంటే ఎట్లా? మీరు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు. మీరు సింగపూర్ పోయారు. ఏం సాధించారు? ఏం తెచ్చారంటే జగన్మోహన్ రెడ్డి బెదిరించిండట. ఆ బెదిరించిన నష్టాన్ని నేను పోడ్చడానికి పోయినాడు. దేనికి బెదిరిస్తారు? పక్క దేశానికి సంబంధించిన మంత్రిని బెదిరిస్తే బెదిరి ఆయన కిమ్మనకుండా ఉండడు అంటే మీరు చేసిన తప్పులేంది? ఆ తప్పుల బాపతకి శిక్ష ఏంది? ఆ తప్పుల వల్లనే మళ్ళీ రానంటున్నారా? మీతో లైజింగ్ చేసిన ఈశ్వరన్ చేసిన తప్పులు, క్రైములు, ఆయన చేసిన అవినీతి అక్రమాలు వల్ల జైలుకు పోయి అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నాడా? మీ అవినీతిని మాకు అంటియొద్దు, మాది అవినీతి రహిత దేశం అని చెప్పారు వాళ్ళు. ఇవన్నీ చెప్పకుండా అసలు జగన్మోహన్ రెడ్డికి సింగపూర్తో సంబంధమే లేదు. సింగపూర్ అధికారులతోను కానీ, సింగపూర్ ప్రభుత్వంతోను కానీ, మంత్రులతోను కానీ ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి మీటింగులు పెట్టలా, తహతహలాడలే, వాళ్ళ కోసం తపన పడలే. అయితే గీతే ఇక్కడ ప్రజలు ఇక్కడ వ్యవహారాల గురించి మాట్లాడేది తప్ప బయట దేశాలకు సంబంధించి బయట దేశాల పరువు ప్రతిష్టను కాపాడటానికి, వాళ్ళ లాభాలు వాళ్ళ లావాదేవీలు చూడటానికి ఎప్పుడు తహతహలాడలే. ఎందుకు ఆయనకి వాళ్ళకి మధ్యలో క్లాష్ వస్తుంది? వస్తే గిస్తే మీకు కదా రావాల్సింది అనేది ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఉన్న 5 కోట్ల మంది ప్రజల అనుమానాన్ని నివృత్తి చేయాలి. ఆంధ్రజ్యోతి కూడా రాసింది బ్యానర్ ఐటమ్, బెదిరించారు అని. ఇక్కడున్న పారిశ్రామికవేత్తలు, ఇక్కడున్న కాంట్రాక్టులను బెదిరించారు అని చెప్పారు. కొంతమంది నమ్మాలా నమ్మొద్దా అది ప్రజల విజ్ఞత. మీరు చెప్పేదాన్ని బట్టి, మీరు చెప్పే మనిషి విశ్వసనీయతను బట్టి అది ఉంటుంది. ఇక ఇది దాటి పరిధులు దాటి బయట దేశాలలో కూడా బెదిరించారు కాబట్టి రావట్లేదంటే నమ్మించే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు మీరు? దీని వెనకున్న కుట్ర ఏంది? అంటే కరెంటు బిల్లులు పెరిగితే జగన్మోహన్ రెడ్డి కారణం, సెకీ ఒప్పందం జరిగితే జగన్మోహన్ రెడ్డి కారణం, తిరుపతిలో తొక్కిసలాట జరిగి చనిపోతే జగన్మోహన్ రెడ్డి కారణం, కల్తీ నెయ్యో లడ్డు జరిగిందని దానికి కారణం. ఇక చివరికి సింగపూర్ కంపెనీల రాకపోయినా, సింగపూర్ ప్రభుత్వం అంతా లైజింగ్ చేయకపోయినా 2014 నుంచి 19 మధ్యలో ఇదే సింగపూర్తో అంటగాగిన సింగపూర్ మంత్రి ఈశ్వరన్తో పట్టాలు వేసుకొని తిరిగిన చంద్రబాబు నాయుడు గారు, ఈశ్వరన్ గారు, ఆయన ఎక్కడుండు, ఈయన ఎక్కడుండు? ఈ మకిల అన్నాడు అంటిందా? చంద్రబాబు నాయుడు గారు 2014-19 మధ్యలో చేసిన మకిల సింగపూర్ ప్రభుత్వానికి అంటుకోకుండా చేయడం కోసం వాళ్ళు నీ జోలు వద్దు, నీ కథ వద్దు, నీ స్నేహం వద్దు, నీ వ్యాపారం వద్దు, నీ పెట్టుబడులు వద్దు రామని చెప్పారు.
దాన్ని కప్పిపుచ్చడానికి జగన్మోహన్ రెడ్డి బెదిరించిన సంగతి అసలు బెదిరించే అవసరం ఏమొద్ది? బెదిరించిండనే కార్యక్రమం చెప్తున్నా అర్థం కాని పరిస్థితి. దేనికి బెదిరిస్తాడు? ఏం తప్పు చేశారు? ఆ తప్పేంది మీరు చేసిన తప్పు? బయట ప్రభుత్వం కాదు, ఇక్కడ సరే కాంట్రాక్టుల్లో ఇక్కడున్న వ్యాపారస్తులు అంటే బెదిరిపోయారంటే మీరు కొంతవరకు చెప్పే ప్రయత్నం చేశారు, నమ్మారేమో కానీ బయట దేశం మంత్రులు మళ్ళీ వ్యాపారస్తులు కాదు. బెదిరించడం అంటే మరి ఏమి నమ్మాలి, ఏమి రాస్తున్నారు? క్యాబినెట్ భేటీలో సీఎం ఆగ్రహం వ్యక్తం చేసిండట, ఆ దేశ ప్రతిష్టను దెబ్బతీసేలా వ్యవహరించారట. దీంతో వారు సీరియస్గా ఏందా ప్రతిష్ట దెబ్బతీసే వ్యవహారం ఏంటి చెప్పరా అండి? ఆ దేశ ప్రతిష్టని దెబ్బతీసే అంత తప్పు వాళ్ళు ఏం చేశారు? ఆ ప్రతిష్ట బయట పెట్టే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి ఏం చేసిండు? ఆ ప్రతిష్ట దెబ్బతింటానికి మీరేం కారణం దాంట్లో? అంటే సింగపూర్ దేశ ప్రతిష్ట కోసం మీరు తపన పడుతున్నారు తప్ప ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతిష్ట కోసం, ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రతిష్ట కోసం తపన పడ్డట్టు కనిపించలే. అంటే దీని వెనక ఏదో జరిగింది 2014-19 మధ్యలో పెద్ద ఎత్తున ఏదో జరిగింది, చెప్పలేంది, చెప్పకూడంది, బయటికి రాంది. దానివల్లనే వాళ్ళు తిరస్కరించారు, మొహం మీద చెప్పినట్టుంది. దాన్ని జగన్మోహన్ రెడ్డికి అంటగట్టే ప్రయత్నం చేస్తాడా అనే ఒక అనుమానం అయితే ఉంది. ఏమని బెదిరిస్తాడు, ఎందుకు బెదిరిస్తాడు జగన్మోహన్ రెడ్డి? ఆ దేశ ప్రతిష్టను జగన్మోహన్ రెడ్డి దిగజార్చే పరిస్థితి ఎందుకూడది? జగన్మోహన్ రెడ్డి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిపై ఒక దేశానికి సంబంధించిన ప్రతిష్టని దిగజార్చితే నిజంగానే దిగజారిద్దా? ఒక చిన్న భారతదేశంలో ఉన్న ఒక రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి పోయి పక్క దేశంలో ఉన్న ప్రతిష్టని, సింగపూర్ దేశం ఒక దేశం అది, ఆ దేశ ప్రతిష్టని మసకబారిస్తే మసకబారిద్దా? ఆ దేశ మంత్రులపైన కేసులు పెడితే కేసులు అయితాయా? ఆ దేశ మంత్రులను బెదిరిస్తే బెదిరితరా? ఇవన్నీ ఒక అనుమానాన్ని, ప్రశ్నని సమాజం ముందు పెట్టారు. ఆ ప్రశ్నకి సమాధానం కూడా ఈ రాసిన ఆయన చెప్పిన ఆయన చెప్పాలి. ఇది ఒక వార్త. డిఎస్సి అభ్యర్థులంతా విద్యార్థులైనట్టు 90% మంది పీజీ చదివిన వారే. ఎంఏ 1,61,000 మంది ఉన్నారట. ఎంఎస్సీ చేసిన వాళ్ళు 1,09,000 మంది, బీటెక్ చేసిన వారు 7,378 మంది. మొత్తం పీజీ అభ్యర్థులు 3,01,000. బోధనలో నాణ్యత పెరిగే అవకాశం పెరిగిద్దిలే, కానీ ఏది అసలు ఆ రిజల్ట్ ఏది? ఈరోజు డిఎస్సి రాసిన అభ్యర్థులు 2024 జూన్ 12 రోజు ప్రమాణ స్వీకారం చేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటి సంతకం చేసిండు. డిఎస్సి, మెగా డిఎస్సి అని. ఆ మెగా కాస్త దగా అయింది. మెగా అంటే ఒక 25,000 30,000 పోస్టులు ఉద్యోగాలు వేస్తారనుకున్నారు. అది కాస్త 16,000 చిల్లరకు వచ్చింది. అదైనా మరి ఎగ్జామ్ పెట్టడం లేట్ పెట్టారు. మొదటి సంతకానికే సంవత్సరం దాటిపోయింది. ఎగ్జామ్ పెట్టి నెల రోజులు పైన దాటిపోయింది. ప్రాథమిక కీ ఇచ్చి కూడా ఫైనల్ కీ కూడా ఇచ్చారు. రిజల్ట్ కోసం 1000 కాళ్ళతోనే ఎదురు చూస్తారు. ఎప్పుడా అని. ఆ రిజల్ట్ ఇవ్వకుండా ఈ లెక్కలు ఇచ్చింది ఆంధ్రజ్యోతి. పీజీ చేసిన వాళ్ళు ఎంతమంది? 3,01,000 మంది. అందులో ఎంఏ వాళ్ళు ఎంతమంది? ఎంఎస్సి వాళ్ళు. ఇది ఎందుకు? పీజీ చేసినా, డిగ్రీ చేసినా, లేదా బీటెక్ చేసినా, ఇంకోటి చేసినా వాళ్ళకి ఇచ్చే ఎగ్జామ్ దేనిపైన ఇస్తారు? పీజీ చేసినందుకు ఇట్లా మీరు డిఎస్సిలో మెరిట్ వస్తే ఇస్తారు. టెట్ క్వాలిఫై, డిఎస్సిలో ర్యాంక్ వస్తేనే నువ్వు ఉద్యోగం ఇస్తావు. కానీ పీజీ చేసిన కాబట్టి జాబు, డిగ్రీ చేసిన వాడికి తర్వాత అనేది లేదు. ఈ లెక్కలు దేనికి? పీజీ చేసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి చదువు నాణ్యత పెరిగిద్ది విద్యలో అనేది చెప్పే ప్రయత్నం చేస్తారు. సరే, విద్యలో నాణ్యత పెరిగిద్దా దేవుడు ఎరుగు, కానీ అసలు వాళ్ళకి ఎప్పుడు ఇస్తారు ఆ రిజల్ట్ అటు చెప్పండి. పాపం 1000 కాళ్ళతోనే ఎదురు చూస్తారు. మెగా డిఎస్సి అనే పేరుతో మీరు వేసిన 16,000 పోస్టులకు సంబంధించి బాధితులు, నిరుద్యోగులు, వాళ్ళ బాధని కనీసం ఆలకించండి. వాళ్ళ అనేక అభ్యంతరాలు తెలుపుతున్నారు. కొన్ని సబ్జెక్టులలో కొన్ని పోస్టులకైతే 12 క్వశ్చన్లు అనుమానాస్పదంగా ఉన్నాయట. ఆన్సర్స్ 12 ఆన్సర్లు. వాటిపైన దిక్కు లేదు, దివానం లేదు. ఈ విద్యార్థికుల లేకపోతే విద్యలో నాణ్యత పెరిగిన తర్వాత కానీ ముందు వాళ్ళు తీసుకోండి పోస్టులలో. దానికోసం 1000 కాళ్ళతోనే ఎదురు చూస్తారు. అది చూడకుండా ఈ ఉట్టి ముచ్చట్లు రాయకుండా ఎప్పుడు డిఎస్సి రిజల్ట్ అని ఆంధ్రజ్యోతి క్వశ్చన్ వేసి రాయండి. లేదా మీరు రాయలేని పరిస్థితి ఉంటే లోకేష్ గారిని ఫోన్లో నన్ను అడగండి. డిఎస్సి అభ్యర్థులు తిట్టుకుంటున్నారు, వాళ్ళ రిజల్ట్ తొందరగా ఇవ్వండి అని చెప్పండి. రైట్. హైకోర్టుల్లో ఏం జరుగుతుంది? సివిల్ కేసుల్లో క్రిమినల్ ప్రొసీడింగ్స్ ఎలా సాధ్యమో ఈ తరహా తీర్పులు బయట ఒత్తిళ్ల వల్ల వస్తున్నాయా లేక అవగాహన లేమితోనా అని ఆశ్చర్యం వేస్తుంటుంది. అలహాబాద్ హైకోర్టు జడ్జి తీర్పుపై సుప్రీంకోర్టు ఆగ్రహం. ఆయన తన తీర్పుతో న్యాయ వ్యవస్థను హేళన చేశారు. అది అత్యంత చెత్త, తప్పుడు తీర్పులో ఒకటని వ్యాఖ్య. పదవి విరమణ చేసేదాకా ఆయనకు అసలు క్రిమినల్ కేసుల విచారణ అప్పగించొద్దంటూ అసాధారణ ఆదేశాలు ఇచ్చింది సుప్రీంకోర్టు.
ఇది అలహాబాద్ హైకోర్టు జడ్జి ఒక తీర్పు ఇచ్చిండు. ప్రశాంత్ కుమార్ అనుకుంటా ఆయన పేరు, జడ్జి జస్టిస్ ప్రశాంత్ కుమార్. ఉత్తరప్రదేశ్కి సంబంధించి ఒక టెక్స్టైల్ కంపెనీ ఒక టెక్స్టైల్ కంపెనీ ఇక ఉత్తరప్రదేశ్కి సంబంధించి లలిత టెక్స్టైల్స్ కంపెనీ అనే కంపెనీ శిఖర్ కెమికల్స్ అనే సంస్థకు 52,34,000 కెమికల్ సరఫరా చేసింది బిజినెస్లో భాగంగా. దాంట్లో ఒక 47,75,000 చెల్లించారు. అప్పు మీద 52,34,000 ఇస్తే దాంట్లో 47,75,000 రిటర్న్ చేస్తే ఇంకా 4,59,000 బకాయి ఉంది. ఆ బకాయి ఇప్పటిది కాదు, 2019. దానికోసం ఈ లలిత టెక్స్టైల్స్ అనే కంపెనీ శిఖర్ అనే కంపెనీ పైన మాకు 4,59,000 ఇవ్వాలి అని క్రిమినల్ కేసు పెట్టిండు. మోసం చేశారు, ఇవ్వలేదని. ఇది వాస్తవంగా సివిల్ నేచర్ ఉంది. క్రిమినల్ కేసు పెడితే అది లోయర్ కోర్టులో ఇక దీంతో ఆయన కోర్ట్ ఆఫ్ ఒక్క నిమిషం. లలిత టెక్స్టైల్స్ యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు, కానీ ఇది సివిల్ కేసు కావడంతో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు. దీంతో ఆయన కోర్ట్ ఆఫ్ ది అడిషనల్ చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్లో ప్రైవేట్ కేసు దాఖలు చేశారు. కోర్టు జారీ చేసిన సమన్లను శిఖర్ సంస్థ అలహాబాద్ హైకోర్టులో సవాల్ చేసింది. ఇది ఈ లలిత టెక్స్టైల్స్ వాళ్ళకి 4,59,000 శిఖర్ కెమికల్స్ వాళ్ళు ఇవ్వాలి కాబట్టి ఆయన ఏం చేసిండు, జిల్లా కోర్టుకు పోయి పోలీసులు కంప్లైంట్ చేయడానికి పోతే సివిల్ నేచర్ ఉంది, ఎఫ్ఐఆర్ చేయమన్నారు. జిల్లా కోర్టుకు ప్రైవేట్ కేసు వేసి ఎఫ్ఐఆర్ చేయించే ప్రయత్నం చేసిండు. దానిపైన శిఖర్ సంస్థ అప్పీల్కి పోయింది హైకోర్టుకి, అలహాబాద్ హైకోర్టుకి. అలహాబాద్ హైకోర్టు జడ్జి గారు ప్రశాంత్ కుమార్ ఏం చేసిండంటే, ఎస్ లలిత టెక్స్టైల్స్ చేసిన పిటిషన్ కరెక్టే, వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి కాబట్టి ఇవ్వాల్సిందే, ఇది సివిల్ నేచర్ ఏం కాదు, సివిల్ నేచర్లో పోతే లేట్ అయింది, ఖర్చు ఎక్కువైంది కాబట్టి వాళ్ళకి ఆ డబ్బులు ఇచ్చండి, అవసరమైతే క్రిమినల్ కేసు పెట్టండి అని ఒక సివిల్ కేసుని క్రిమినల్ కింద హైకోర్టు జడ్జి మలిచిండు. దానిపైన ఆయన సుప్రీంకోర్టుకి అప్పీల్కి పోయిండు శిఖర్ సంస్థ. అప్పుడు చెప్పింది అనమాట ఈ ప్రశాంత్ కుమార్ గురించి తల అంటింది సుప్రీంకోర్టు. ఏం జడ్జిమెంట్లు ఇస్తారు, ఏం కథ, సివిల్ నేచర్ ఉన్న కేసుల్ని క్రిమినల్ కిందకు మలుస్తారు. అసలు సివిల్ వివాదాల్లో ఇన్వాల్వ్ కావద్దని పోలీసులను ఆదేశించాల్సిన మేజిస్ట్రేట్లు, హైకోర్టు జడ్జీలు, సుప్రీంకోర్టు జడ్జీలే సివిల్ నేచర్ని క్రిమినల్ కింద మారిస్తే ఏం అవగాహన ఉన్నట్టు, ఏం చదువుకున్నట్టు మీరు అని చెప్పి ఆయన క్లాస్ బీకి హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ని రద్దు చేసి ఇది కంప్లీట్లీ సివిల్ నేచర్ ఉంది కాబట్టి మీరు కోర్టు పోయి సివిల్ దాంట్లో చూసుకోండి అని చెప్తూ ఇంకొక ఆ ప్రశాంత్ కుమారు రిటైర్ అయ్యే వరకు ఆయనకు ఒక్క క్రిమినల్ కేసు ఇవ్వద్దు, ఆయనకి ఏదైనా బెంచ్ ఇచ్చిన సీనియర్ జడ్జీలు పక్కన వేయండి, ఈయనకు అవగాహన లేనట్టుందని చెప్పి ఒక అవమానకరం, వాస్తవంగా ప్రశాంత్ కుమార్ అనే జడ్జికి ఇది అవమానకరం, చాలా అవమానకరం. ఎందుకంటే ఆయన చేసిన వ్యవహారం అట్లుంది. సుప్రీంకోర్టు ఇచ్చింది. దీన్ని బట్టి అసలు హైకోర్టులలో ఏం జరుగుతుంది, కింది కోర్టులలో ఏం జరుగుతుందంటే, ఇక నిన్న మొన్న మన ఆంధ్రప్రదేశ్లో చూసిన హైకోర్టు కింది కోర్టు మేజిస్ట్రేట్ని తలంటింది. తురకా కిషోర్ కుమార్ మాచర్ల జడ్పీ మన మున్సిపల్ చైర్మన్ మాజీ, ఆయన్ని ఒక కేసులో జైలుకి పంపారు. జైలు నుంచి రిలీజ్ అయ్యి వస్తుంటేనే మళ్ళీ పల్నాడు జిల్లాకు సంబంధించిన పోలీసులు తీసుకుపోయి అరెస్ట్ చేశారు. దేనికి అరెస్ట్ చేశారు, ఏం కేసు, ఎప్పుడు జరిగింది అని అంటే సమాధానం లేదు. దానిపైన ఆ రిమాండ్ రిపోర్ట్ను ఛాలెంజ్ చేస్తూ, కేసును ఛాలెంజ్ చేస్తూ తురకా కిషోర్ భార్య తురకా సురేఖ హైకోర్టుని అప్రోచ్ అయ్యారు. హైకోర్టు అడిగింది పోలీసుని, ఏం కథ, ఈ కేసు ఏంది, ఎప్పుడు పెట్టారు, ఎవరు పెట్టారు, ఏం జరిగిందంటే 2 సంవత్సరాల క్రితం కేసు అని చెప్పారట. అప్పుడు కోర్టు అడిగింది, అసలు ఈయన మీద ఎన్ని కేసులు ఉన్నాయి అంటే 2 సంవత్సరాల క్రితం జరిగిన ఇన్సిడెంట్కి ఇప్పుడు కేసు పెట్టే అవకాశం ఉందా, ఏం చేస్తున్నారు మీద తలంటింది. మేజిస్ట్రేట్ను కూడా అడిగింది. రిమాండ్ రిపోర్టు పోలీసులు కక్ష సాధింపు పొలిటికల్ ప్రజలతో తెస్తే మీరు కూడా గుడ్డిగా సంతకాలు ఎడ పెడతారు చూసుకోరా అని చెప్పి ఇప్పటికే ఈ హైకోర్టులలో ఏం జరుగుతుందంటుంది, ఆంధ్రప్రదేశ్ కోర్టులలో ఏం జరుగుతుందనే విషయం పైన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఒక సర్క్యులర్ ఇష్యూ చేసింది. అడ్డగోలుగా పోలీసులు పెట్టే కేసులు మీరు ఎంటర్టైన్ చేయొద్దు, రిమాండ్లు ఎలో చేయొద్దు, చట్ట ప్రకారం కోర్టుల ఆర్డర్ల ప్రకారం ఉండి తప్ప పోలీసులు చెప్పారు కాబట్టి, పోలీసులకు రాజకీయ నాయకులు చెప్పారు కాబట్టి వాళ్ళ టార్గెట్లు మన మీద రుద్దొద్దు, వాళ్ళ రాజకీయ ప్రాధాన్యాలు, రాజకీయ అవసరాలు, రాజకీయ ఒత్తిళ్లు, రాజకీయ టార్గెట్లలో భాగంగా కోర్టులను కూడా గుంజే ప్రమాదం ఉంది అని చెప్పి జాగ్రత్త పెడుతూ ఒక సర్క్యులర్ ఇష్యూ చేసింది. అయినా కానీ అదే పరిస్థితి నడుస్తుంది. ఇది హైకోర్టులో అయినా కింది కోర్టులో అయినా ఇది ఏం జరిగింది, హైకోర్టులలో ఏం జరుగుతుందని ఒక వార్తని
ఇచ్చింది. నెక్స్ట్ సాక్షి పేపర్ చూద్దాం.